హలో అండి, నా పేరు డాక్టర్ విఠల్ చుండ్రు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అట్ అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్. ఐఎమ్ ఆల్సో ఏ ట్రాన్స్ప్లాంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ నెఫ్రాలజిస్ట్ అండి. సో నేను తరచుగా నా ప్రాక్టీస్ లో కొన్ని ప్రశ్నలకు కానీ కొన్ని సందేహాలకు కానీ అడ్రస్ చేద్దామని మొదలు పెట్టాము. ఇది అందులో తరచుగా నన్ను పేషెంట్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే, హీమోడయాలసిస్ మరియు పెరిటోనియల్ డయాలసిస్ మధ్య తేడా ఏమిటి, మాకు ఏది సరైంది అన్నది తరచుగా అడుగుతా ఉంటారు. ఇక్కడ మనకి రెండు రకాల డయాలసిస్ అండి. ఒకటి హీమోడయాలసిస్ అనేది, రెండోది పెరిటోనియల్ డయాలసిస్ అనేది. రెండు రకాల డయాలసిస్. హీమోడయాలసిస్ అంటే ఒక మెషిన్ ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తారండి. దీన్ని సాధారణంగా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ప్రతి వారం చేయించుకుంటూ ఉండాలి. అది చేయించుకోవాలంటే ఇద్దరు హాస్పిటల్ కానీ ఒక ప్రత్యేకమైన డయాలసిస్ సెంటర్ కానీ వెళ్ళాలి. పెరిటోనియల్ డయాలసిస్ అనేది మన పొత్తి కడుపు లోపల పొరని ఒక ఫిల్టర్ గా వాడుకుని దాని ద్వారా టాక్సిన్స్ ని తొలగిస్తారండి. అది చెయ్యాలి అంటే ఒక ట్యూబ్ లాంటిది, అంటే క్యాథెటర్ లాంటిది పొట్టలో పెట్టి ఉంచుతామండి. ఇది యూజువల్ గా డాక్టర్ సూచనలతో ఇంటి దగ్గరే చేసుకోగలిగింది. అది ఇంటి దగ్గర ఏదైనా ఫ్యామిలీ మెంబర్ కూడా మేము ట్రైనింగ్, అది ముందే కౌన్సిలింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఇంటి దగ్గర మొదలు పెట్టిస్తాం. సో ఏ డయాలసిస్ మీకు మంచిది, ఒకటి ఎవరికి ఏది సరిపోతుంది అన్నది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మెడికల్ కండిషన్ బట్టి ఉంటదండి. వాళ్ళ కరెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటది. వాళ్ళ రోజువారీ జీవన శైలిని బట్టి, వయసుని బట్టి కూడా ఈ డెసిషన్స్ ఏది ఎవరికి మంచిది అన్నది మాకు ఉంటదండి. సో ఎవరికి ఏది కరెక్ట్ డయాలసిస్ మెథడ్ అనేది మీకు యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పగలిగింది మీ ఓన్ నెఫ్రాలజిస్ట్ అయింది. సో మీరు ఏది మంచిది అని ఆలోచించకుండా మీకేది సరైంది అన్నది ఆలోచించుకుంటే సరిపోతుంది. నమస్తే.